నువ్వు నువ్వుగా ఉండు. కానీ మనం మాత్రం మనల్ని పక్కవారితో పోల్చుకొని మన జీవితాన్ని పంచాయతీ చేసుకుంటున్నాం. మీకు చిన్న కథ చెప్తా. ఒకసారి ఒక డాక్టర్ దగ్గరకు ఒక గులాబీ పువ్వు వచ్చింది. దాని బాధ ఇలా చెప్పుకుంది: నన్ను అందరూ చూడగానే నలిపేస్తున్నారు, నన్ను వెంటనే ఏనుగులా మార్చేయండి అని. ఇంతలో మరో ప్రక్క నుంచి ఏనుగు వచ్చింది. నన్ను ఎవరూ లైక్ చేయలేదు, నన్ను అందమైన గులాబీలాగా మార్చండి అని వేడుకుంది. పాపం ఆ డాక్టర్ అమాయకంలో పడి ఆ రూమ్ మూలకు దిగులుగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక గ్రద్ద, ఒక కుక్క ఉంది. గ్రద్ద గుండెలు బాదుకుంటూ దానిని కుక్కలాగా చేయమని అడుగుతుంది. బికాజ్ ఇప్పుడు కుక్కలకు చాలా డిమాండ్ ఉంది. ఫుడ్ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు, ఎవడో ఒకడు పెంచుకుంటాడు. మరియు మరో ప్రక్క నుంచి కుక్క తోక ఊపుతూ చింతిస్తుంది. పాపం దాని బాధ ఏంటంటే దాన్ని మనుషులు 4 గోడల మధ్య బంధిస్తున్నారట. అందుకే ఆ కుక్క గాలిలో గ్రద్దలాగా ఎగరాలని అనుకుంటుంది. ఇంతలో డాక్టర్ తనని తాను ఏదో చేసుకుంటున్నాడు. గులాబీ చాలా కోపంతో ఇలా అంది: నువ్వు ఏం చేస్తున్నావురా మూర్ఖుడా, మా బాధల్ని నువ్వు అసలు పట్టించుకోవా అని అంది. అప్పుడు ఆ డాక్టర్ ఇలా అంటున్నారు: ఈ రోగులను చూసి చూసి బోర్ కొడుతుంది, సో అందుకే నేను యాక్టర్ అవుతా అని అంటాడు డాక్టర్. ఇంతలో చిరంజీవి డాక్టర్ దగ్గరకు వచ్చాడు. ఏనుగు చిరంజీవితో ఇలా అంటుంది: నువ్వెందుకు వచ్చావు చిరు, నీకు అన్నీ సక్రమంగా ఉన్నాయి కదా. అప్పుడు చిరంజీవి: ఆ నటన చేసి చేసి జీవితాన్ని కూడా నటిస్తున్నా, అందుకే ఏదో డాక్టర్గా మారి నలుగురికి సేవ చెయ్యాలి అని అనుకుంటున్నా అని చెప్పాడు చిరంజీవి. మనిషికి పట్టిన అతిపెద్ద దరిద్రం ఇదే. వాణ్ణి వాడు యాక్సెప్ట్ చేయకుండా పక్కవాడి లైఫ్ని ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నాడు. ఒక్కోసారి ఆలోచిస్తే మన మూర్ఖత్వం మనలో లేదు అని అనిపిస్తుంది. మరెక్కడుంది? మూలల్లో ఉంది. అవును, మనిషి మూర్ఖత్వం మూలల్లో ఉంది. మీ ఫాదర్, మీ మదర్ మీకు చిన్నప్పటి నుంచి కొన్ని మాటలు నూరిపోస్తారు. మీ మదర్ అంటుంది: నువ్వు మీ నాన్నలా గొప్పోడివి అవ్వాలిరా బాబు అని. మీ ఫాదర్ అంటాడు: నువ్వు మీ తాతయ్యలా మంచిగా సంపాదించాలిరా బాబు అని అంటాడు. పోనీ స్కూల్కి వెళ్తే టీచర్ ఇలా అంటాడు: మీ బ్యాచ్ అంతా ఎదవ బ్యాచ్ని నేను ఎక్కడా చూడలేదు, మీ సీనియర్స్ని చూసి నేర్చుకోండి అని అంటాడు. మన మూర్ఖత్వం మూలల్లో ఉంది అంటే ఇదే. వాడిలా ఉండు, వీడిలా ఉండు అని మూర్ఖత్వాన్ని మనకు నూరిపోస్తున్నారు. నువ్వు నువ్వుగా ఉండని ఎవ్వడు మనకి చెప్పడు. ఒక గుడిలో ఒక పూజారి ఉండేవాడట. పూజారితో పాటు ఒక పిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు పూజారి దీపాల్ని వెలిగించి ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్తూ పిల్లవాడితో ఇలా అంటాడు: దీపం ఆరిపోకుండా చూసుకో అని. పూజారి వెళ్ళిపోయాడు. పిల్లవాడు దీపాన్ని అలా చూస్తూ ఉన్నాడు. సడన్గా గాలి వచ్చింది. పిల్లవాడు వెంటనే ఒక గాజు గ్లాస్ని తీసుకెళ్ళి ఆ దీపం మీద పెట్టాడు. అంతే, వెంటనే దీపం మారిపోయింది. ఇందులో మోరల్ ఏంటంటే తెలుసా? ఆ దీపంపై గాజు గ్లాసు బోర్లించగానే ఆక్సిజన్ అందక దీపం ఆరిపోయింది. మేబీ గాలికి అలా వదిలేస్తే అది గాలికి అలా వెలుగుతూ ఉండేదేమో. ఎగ్జాక్ట్గా నా పాయింట్ కూడా ఇదే. నువ్వు నువ్వుగా గాలికి అలానే ఉండు, అయితే ఆరిపోతావు లేదా అలా వెలిగిపోతావు. బట్ ప్రక్కవాడిని చూసి వాడిలా ఉండాలని, వీడిలా అవ్వాలని నీపై నువ్వు గాజు గ్లాసును బోర్లించుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.